హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి ఒక రొటీన్ వ్లాగ్ అనేది అయితే ఇంకా షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో అయితే కనుక చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో వచ్చేసి మొన్న 1వ తేదీ షూట్ చేసుకున్న వ్లాగ్ అండి. ఇక్కడ మేమైతే ఊరికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఊరికైతే మేము ఎందుకు వెళ్తున్నామంటే మా మామ రిటైర్మెంట్ అయితే అయ్యారండి. మొన్న 1వ తారీఖు రిటైర్మెంట్ అయితే అయ్యారు. సో ఇంకా ఫంక్షన్ అయితే మంగళవారం అయితే పెట్టుకున్నారనమాట. సోమవారం రిటైర్మెంట్, ఇంకా నెక్స్ట్ డే మంగళవారం వచ్చేసి గంగమ్మకి యాటలు అయితే పెట్టుకున్నారు. ఇంకా నేనైతే సోమవారం వెళ్ళలేదండి. మంగళవారం ఉదయమే పొద్దున్నే చీకట్లో బయలుదేరామన్నమాట. ఇంకా నేను పిల్లలే వచ్చాము, మా వారు రాలేదు. ఆయనకు కూడా ఇక్కడ అదే రోజు ఫంక్షన్ అయితే ఉండింది, అంటే మా వారికి ప్రోగ్రామ్ ఉండింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి మీరు వెళ్ళిరండి, ఇంకా నాకైతే ప్రోగ్రామ్ ఉంది, నేను రాలేదని చెప్పేస్తే నేను పిల్లలైతే మంగళవారం వచ్చాము, సోమవారం అయితే రాలేదండి. ఇంకా సోమవారం అయితే పిల్లలు ఇద్దరు కూడా స్కూల్కి కాలేజీకి అయితే వెళ్ళి వచ్చారండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను సోమవారం రాలేదనమాట, మంగళవారం వచ్చాను. ఎందుకంటే నాని ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఒక వారం 10 రోజులు అయితే కాలేజీకి అయితే అసలు వెళ్ళలేదు. దానివల్ల లీవ్లు ఎక్కువ పడిపోతున్నాయి అనమాట, హాలిడేస్ ఎక్కువ తీసుకుంటున్నాడు. అందుకోసం అని చెప్పేసి ఇంకా ప్రతిసారి ఇట్లా లీవ్లు ఎక్కువ పెడతా ఉంటే ఇంకా పిల్లలకి బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా నేను మంగళవారం అయితే వచ్చానమాట. ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే చీకట్లోనే వచ్చాం కాబట్టి ఇంటి దగ్గర ఏం రెడీ కాలేదండి. ఊరికే లేచేసి ఇంట్లో అంతా క్లీన్ చేసి పెట్టేసి అయితే ఇంకా వచ్చాను. ఇంకా నేను స్నానం అది కూడా చేయలేదు, ఓన్లీ బ్రష్ చేసుకొని వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే మేము స్నానాలు చేసుకొని పిల్లలు నేను రెడీ అయిపోయాము. ఇంకా మా అమ్మ మేము వెళ్ళేసరికి తనైతే రెడీ అయిపోయి పూజ అంతా కూడా చేసుకొని రెడీ అయితే అయిందనమాట. ఇంకా మేము వెళ్ళిన కొద్దిసేపటికే మా అన్న వదిన వాళ్ళు కూడా వచ్చారు. సో ఇంకా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఇక్కడ రెడీ అయ్యారనమాట. సో వాళ్ళు తిరుపతి నుండి వచ్చారు కదా, వాళ్ళు చీకట్లోనే రావడంతో వాళ్ళు కూడా రెడీ ఏం కాకుండానే వచ్చారనమాట. ఎందుకంటే చీకట్లో ప్రయాణం అంటే కొంచెం నిద్ర లేయడమే ఎక్కువ అండి, అర్ధరాత్రులు. ఇంకా మళ్ళీ స్నానం అది చేసి రెడీ కావాలంటే ఇంకా కొంచెం కష్టం. మనం వెళ్ళేది మన ఇంటికే కదా అని చెప్పేసి రెడీ అయితే కాలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అవ్వచ్చులే అని చెప్పేసి. సో అట్లా ఇంకా ఇక్కడ రెడీ అయిపోయాం కదా అందరం కూడాను. ఇంకా బయలుదేరాము. మేము మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం అనుకునేస్తే అక్కడ వాళ్ళైతే కనుక గుడి దగ్గరికి అయితే వెళ్ళారని చెప్పి మా నాన్న అయితే ఫోన్ చేశారనమాట. మా చెల్లెలను మా నాన్న ఇద్దరు ఫోన్ చేశారు, మేము గుడి దగ్గరికి వచ్చేసినాము, మీరు ఇంటి దగ్గరికి వెళ్ళొద్దండి, ఇంక ఇట్లనే గంగమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసేయండి ఎట్లోనా అని చెప్తే సరే అని చెప్పేసి డైరెక్ట్ గుడి దగ్గరికి అయితే మేము ఆటో మాట్లాడుకొని వచ్చేసినాము. మేము వెళ్ళేసరికి ఇంకా వాళ్ళైతే మొత్తం గుడి చుట్టూ అమ్మవారి ప్రదర్శనలు అయితే చేశారండి. ఇంకా యాటలు పెట్టుకోవడం మాత్రమే ఉండిందనమాట. ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము కూడా అమ్మ నేనైతే ఇంకా టెంకాయలు అయితే తీసుకొని అమ్మవారికి ఒక టెంకాయ కొట్టి ఇంకా పూజ అయితే చేపించుకున్నాం అనమాట ఇక్కడ అమ్మాయితోటి. ఇక్కడ ఈ గుడి వచ్చేసి ప్రొద్దుటూరులోన రామేశ్వరంలో గంగమ్మ గుడి ఏట్లోనైతే ఉంటారనమాట అమ్మవారు ఎతికిన. సో అక్కడ వెలిసి ఉన్నారనమాట అమ్మవారు. మా అత్త వాళ్ళు కానివ్వండి ఇంకా వాళ్ళు కూడా ఇక్కడే గంగమ్మకి చేసేది ఈ అమ్మవారికి అనమాట. వాళ్ళు కూడా యాటలు అది పెట్టుకుంటారు. ఇప్పుడు ఈరోజు ఫంక్షన్ చేస్తున్నైతే మా చిన్నత్త వాళ్ళండి, మా మామ వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, మా అత్త వాళ్ళు కూడా ఇద్దరు అక్క చెల్లెళ్ళు అవుతారనమాట. అంటే ఇద్దరు తోడికోడళ్ళే కాదు అక్క చెల్లెళ్ళు కూడా అనమాట. సో అంటే మా నాన్న ఒకరు అక్క ఒకరు చెల్లెళ్ళు అండి. సో అట్లా నాకు ఇద్దరు కూడా మేనత్తలే అనమాట. ఇంకా గుడి దగ్గర పూజ అంతా చేయించుకొని అమ్మవారి దర్శనం చేసుకొని రావడం అయితే అయిపోయిందండి. ఇంకా యాటలు కూడా పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడైతే టిఫిన్ అయితే చేసేసామన్నమాట. బొరుగులను బజ్జీలు అయితే వేయించారు టిఫిన్కి. టిఫిన్ అయితే చేసిన తర్వాత ఇంకా అందరు కూడా ఇక్కడ అక్కడింతమంది కొంతమంది చెట్ల కింద అట్లా చైర్లు వేసుకొని కూర్చొని ఇంకా మీటింగ్ అయితే పెట్టారు చూడండి. మన వీడియోలు డైలీ చూసే వాళ్ళకైతే తెలుసు అనమాట. వీళ్ళంతా కూడా ఇంకా మా పిల్లలే కదా, మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మీరు చాలా వీడియోలలో చూస్తుంటారు. ఇలా ఒక చోట కలిసారంటే చాలు ఇంకా ఒకరి మీద ఒకరు పంచులు, ఇంకా మీటింగ్స్, కామెడీ జోక్స్ ఇట్లా వేసుకుంటూనే ఉంటారు. వాళ్ళకి తోడు ఇక్కడ మా నాన్న కూడా చూడండి. ఇంకా మా నాన్న ఏంటంటే ఇంకా మనవళ్ళని మనవరాళ్ళని ఇంకా కొద్దిగా అవలా అయితే చేస్తాడనమాట. ఎందుకంటే తాత కదా. మా నాన్నకి తోడు నా చిన్న కొడుకు అండి. ఇంకా వాళ్ళకిద్దరికి ఇంకా బాగా సెట్ అవుతుంది అనమాట. ఇంకా భోజనాలు జరిగే వరకు అయితే మనకు టైం అయితే ఫ్రీగానే ఉంటాం కదండి. ఇంకా మనకు అక్కడ మనం చేసే పని అయితే ఏమీ ఉండదు కదా ఫంక్షన్లలో. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా అన్న అయితే ఇంకా డీమార్ట్కి అయితే వెళ్తున్నాడని చెప్తే నేను మా అమ్మ కూడా వచ్చామన్నమాట. నేనైతే డీమార్ట్కి ఫస్ట్ టైం అండి రావడం. ఇప్పటి వరకు నేను డీమార్ట్ అనేది అసలు చూడలేదు, ఎందుకంటే మాకు నంద్యాలలో డీమార్ట్ లేదు కదా, అందుకనేసి నేను ఎక్కడ చూడలేదు అనమాట. ఇదే ఫస్ట్ టైం రావడము.
చేతులు పెట్టొద్దు అట్లా. హాయ్ ఫ్రెండ్స్, మేము డిమార్ట్ వచ్చాం ఫ్రెండ్స్. ప్రొద్దుటూరులో డిమార్ట్ వచ్చాం ఫ్రెండ్స్. ప్రొద్దుటూరులో డిమార్ట్కి వచ్చినాం మేము. చూస్తారా వీడియోలో నా చెల్లెలు కొడుకు ఏం చెప్తున్నాడో, డిమార్ట్కి వచ్చినామని చెప్పేసి. వాడైతే ఎన్నిసార్లు వచ్చింటాడు అసలుకి. ప్రొద్దుటూరులో డిమార్ట్ ఉందండి, మాకు ఇక్కడ నంద్యాలలో అయితే లేదు. ఇంకా నేను ఎట్లా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా మా అన్న వస్తూ ఉంటే ఇంకా వానితో పాటు అయితే ఇంకా నేను అమ్మ ఇద్దరం చూద్దామని చెప్పేసి వచ్చినాం. కానీ మేమేం షాపింగ్ చేయలేదు, ఊరికే చూడడానికి మాత్రమే వెళ్ళానండి. నేను ఏమి కూడా తీసుకోలేదనమాట. వీళ్ళే అండి మా చిన్నత్తయ్య, మా చిన్న మామ అయితే గిన ఇప్పుడు రిటైర్ అయిందైతే గిన ఈయన అనమాట. గుడ్ మార్నింగ్. టీ తాగుతురండి. గుడ్ మార్నింగ్ చెప్పవా. గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. టీ తాగుతున్నాము. మా కూతురు టీ చేసింది వచ్చి మా ఇంటికి వచ్చి. టీ ఒక్కటే చేసింది వాళ్ళ కూతురు. వంట కూడా మా కూతురు అండి చేసేది. ఇప్పుడు చపాతి, చికెన్, ఎర్రగడ్డల కూర అవన్నీ చేస్తారు టిఫిన్కు. మా అమ్మ పొయ్యికాడికి నేను అంటే ఇంకా నన్నే పెడుతుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా టిఫిన్కి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో నిన్న ఫంక్షన్కి అయితే పోయి వచ్చినాక ఇంకా వీడియో ఏం తీయలేదు, ఆటతోనే స్టాప్ చేసేసాం అనమాట. ఇంకా వర్షం పడింది బాగా, గాలి వేసి వానంద వచ్చింది కాబట్టి ఏం వీడియో తీసుకోలేదు కదా. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఈరోజు ఊరికి అయితే పోతామన్నమాట, నంద్యాలకు వచ్చేస్తాము. ఎర్రగడ్డలు అయితే తరిగిన ఈరోజు పొద్దున్నే టిఫిన్కి వచ్చేసి ఆనియన్స్ కర్రీ చేసి చపాతీ చేస్తా. నానికి మాకు వచ్చేసి చికెన్ తెచ్చింది మా ఆయన. సో చికెన్ చేసుకొని చపాతీ, కొంచెం రాత్రి చద్దన్నం ఉంది, చద్దన్నంలోకి చికెను. కర్రీ అయితే ఇంకా రెడీ అయింది. లైట్ అయినా నా ముగ్గు కనిపిస్తుందో లేదో, ఇక లైట్ లేదు, కొంచెం డల్గా ఉంటుంది అనమాట, కొద్దిగా లైటింగ్ సరిపోదు. కర్రీ అయితే గిన రెడీ అయిపోయింది. తెల్లవారి పొడి మాత్రం వేసాం దీంట్లోకి, ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి మా మమ్మీ ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాం అనమాట. ఏం లేదండి, ఆనియన్ కర్రీ అంటే చాలా సింపుల్. ఓన్లీ ఆనియన్స్, ఒక టమాటో, అంతే, 1-2 అంటే మనం కర్రీ తీసుకుని చేసుకునే దాన్ని బట్టి వేసుకోవచ్చు అంతే. తాలింపు గింజలు వేసుకొని తర్వాత ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయ, కరివేపాకు వేసి ఆనియన్స్, టమాటో వేసి మగ్గించుకొని ఉప్పు పసుపు వేసుకొని అవి మగ్గిన తర్వాత కొద్దిగా కొబ్బరి, ఎల్లిపాయలు, కారం పొడి, తెరవాయి పొడి పట్టుకోవాలి. తెరవాయి పొడి పట్టుకున్న తర్వాత ఈ మగ్గిన ఆనియన్స్లోకి వేసేసుకోవాలన్నమాట. ఎల్లిపాయ పొడి వేసేసి నీళ్ళు వేయకూడదు. ఆనియన్ కర్రీకి మెయిన్ ఫస్ట్ నీళ్ళు అనేది ఎక్కువ వేయకూడదు, అవి ఆయిల్లోనే మగ్గుతాయి కాబట్టి. సో ఎల్లిపాయ పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గించుకొని ధనియాల పొడి కూడా వేసి అంత బాగా మిక్స్ చేసుకొని నీళ్ళు అనేది ఇప్పుడు మనకు కావాల్సిన పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, నీళ్ళు ఎక్కువ వేసినామంటే కనుక అదేమన్నా స్టవ్ ఉంటుంది అనమాట, అది టేస్ట్ ఉండదు. నీళ్ళు కొద్దిగా తక్కువ వేసుకొని గుజ్జు గుజ్జుగా చేసుకుంటే బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. రైస్లోకి ఎక్కువ కానీ మేమైతే చపాతీలోకి బాగుంటుంది. మా నాన్నకి బాగా ఇష్టం అనమాట. సో అందుకే చికెన్ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు వాని కోసం ఈ ఆనియన్ కర్రీ.
ఇంకా మేము డీమార్ట్లోన మొత్తం సరుకులు కానీ కొన్ని ఏమైనా తీసుకునేవి ఉంటే అవన్నీ తీసుకొని వెళ్ళేసరికి అయితే ఫంక్షన్ దగ్గర అయితే భోజనాలు అయితే స్టార్ట్ అయ్యండి. 1 గంటకంతా భోజనాలు అయితే ఇంకా స్టార్ట్ చేశారనమాట. సో ఇంకా భోజనం చేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చాము. తర్వాత నేను ఏమి వీడియో అయితే తీయలేదనమాట. ఇంకా రోజు ఇది వచ్చేసి మరుసటి రోజు అండి, బుధవారం. ఇంకా ఉదయాన్నే మా నాన్న అయితే చికెన్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా నేను మళ్ళీ సాయంకాలం ఊరికైతే బయలుదేరుతాను కదా, ఇంకా వద్దని చెప్పినా కానీ మా అమ్మ చికెన్ అయితే తెప్పించింది. ఇంకా నాని కోసం అయితే ఆనియన్ కర్రీ అయితే చేసి చపాతీ అయితే చేశాను. వాడు చికెన్ అయితే ఇప్పుడు తినట్లేదు అనమాట. సో అందుకోసమే వాడికి ఆనియన్ కర్రీ చేశాను. ఇక్కడ వచ్చేసి డ్రెస్సులు చూపిస్తున్నాను కదా, ఈ డ్రెస్సులు అయితే నేను మొన్న మా చెల్లెలు కొడుకుది చెక్కి బాబు బర్త్డే కానీ వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నానండి. తీసుకున్న వచ్చేసి ఇంకా టైలర్ దగ్గర అయితే మిషన్ దగ్గర కుట్టడానికి అయితే ఇచ్చేసి వచ్చింటి. ఇంకా మా చెల్లెలు అయితే కుట్టిన తర్వాత తను వెళ్ళి మిషన్ దగ్గర నుంచి తీసుకొచ్చింది అనమాట. ఇంకా నేను ఇప్పుడు చూసుకుంటున్నాను ఎట్లా కుట్టినారా ఏంటనేది. నేను సింపుల్గానే కుట్టించుకున్నానండి. కాకపోతే నెక్ అనేది కొంచెం బ్యాక్ సైడ్ నాడాలు అయితే పెట్టినారనమాట. నాకు అట్లా నచ్చదు, ఇష్టం ఉండదు నాడాలు అవి పెట్టించుకోవడము. సో ఇంకా అవి కొంచెం తీసేయాలి. ఇంకా కుట్టడం అయితే అన్నీ బాగానే కుట్టినారని చెప్పేసి చూసుకుంటున్నాను అనమాట. ఇంకా కుట్టించుకునేది అయితే చాలా రోజులైందండి. నేను పెళ్ళి కాకముందుకు కుట్టించుకున్నా, పెళ్ళైన తర్వాత కూడా కుట్టించుకొని వేసుకున్నాను. కానీ ఇంకా తర్వాత డ్రెస్సులు అనేది చాలా తక్కువ అయిపోయిందనమాట. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కొంచెం తక్కువ. ఈ మధ్య మళ్ళీ రెడీమేడ్ అయితే తీసుకుంటున్నాను. 3 పీస్ సెట్ వస్తున్నాయి కదా కాటన్, అవి తీసుకుంటున్నాను. కానీ ఎందుకో కుట్టించుకోవాలని అయితే అనిపించింది. అందుకోసమే మొన్న అయితే కాటన్ మెటీరియల్ తీసుకొని షాప్లోన ఇంకా టైలర్ దగ్గర అయితే ఇచ్చేసి ఉన్నాను. ఇంకా సో కుట్టినారా అనేది బాగా కొంచెం చూసుకుంటున్నాను అనమాట, ఎట్లా కుట్టినారు ఏంటనేది. అంతా బాగానే కుట్టినారు కానీ బ్యాక్ సైడ్ నాడాలు పెట్టడం అనేది నాకు ఇష్టం లేదు. సో వాటిని అయితే తీసేసేయాలి. ఇంకా డ్రెస్ అయితే ఒకటి వేసుకున్నానండి. ఇంకా మేము టిఫిన్ చేసిన తర్వాత మా చిన్నత్త మా చిన్నమ్మ వాళ్ళు అయితే ఫోన్ చేశారనమాట. ఇంకా భోజనానికి అయితే రండి, ఇక్కడికే రండి, భోజనం చేసుకొని వెళ్దురు అని చెప్పేసి. అంటే ఇంకా తలకాయలు అవి అయితే కనుక వండినలేదు. సో ఇంకా అవి కూడా ఈరోజు చేద్దాము, ఇక్కడనే చేసుకొని భోజనం చేసుకొని వెళ్దురు. అలాగే ఇంకా బంధువులు కూడా ఇంకా ఉన్నారు కదా, సో అందరు కూడా ఇక్కడనే భోజనం చేసుకొని వెళ్దురు అని చెప్తే ఇంకా నేను అమ్మ నాన్న పిల్లల్ని తీసుకుని అయితే బయలుదేరామంట. సో ఇంకా అక్కడ భోజనం చేసుకొని నేను 3:30 4 అంతా మళ్ళీ ఇంటికి అయితే వచ్చామండి. ఇంకా వచ్చిన తర్వాత నేను మళ్ళీ నంద్యాలకు అయితే రిటర్న్ అయ్యానమాట. ఇంకా నేను వస్తున్నా అని చెప్పేసి అమ్మ వచ్చిన పాటిని అన్నం అయితే చేసిందండి. ఇంకా ఉదయం తీసుకొచ్చిన చికెన్ అయితే అట్నే ఉండిపోయింది అనమాట, అంతా అయిపోలేదు. భోజనానికి మేము అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, సో చికెన్ అంతా అట్నే ఉండిపోయింది కదా. ఇంకా అన్నం చేస్తానమ్మ, క్యారియర్ బాక్స్ కట్టుకొని పో, ఇంకా పోయిన తర్వాత మళ్ళీ ఏం వండుకుంటావు లేకుంటే కొనుక్కొచ్చుకోవాలి కదా, ఇంకేమొద్దు అన్నం ఒకటి పెట్టుకొని తీసుకొని పో అని చెప్పేసి అమ్మ అన్నం కూడా వండి క్యారియర్ కట్టించింది. ఇంక ఇవి వచ్చేసి జాజిపూలు అండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే కనుక జాజిపూలు డైలీ అమ్మోస్తూ ఉంటారనమాట. సో అర్ధసేరు 30 రూపాయలు అని చెప్తే ఇంకా ఫ్రెష్గా అప్పుడప్పుడే బండి మీద వేసుకొని వచ్చిండే కదా, అమ్మ తీసుకోమని ఒక అర్ధసేరు అయితే ఇప్పించింది. ఇంకా ఆ పూలు అయితే నేను ఇట్లా ట్రైన్లోన కట్టుకుంటూ వచ్చాను అనమాట. ఇంటికి వచ్చేసరికి మొత్తం అన్ని పూర్తిగా కట్టేసాను. సరే అర్ధసేరు పూలకి ఎంత చిక్కగా కట్టినా కూడా నాకైతే 3 మూరల పైనే పూలు అయితే వచ్చాయండి.